హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మాండం అంత పెద్దగా కట్టారు. బ్రహ్మాండాన్ని మించిపోయింది. బ్రహ్మాండం అంత చూడగలమేమో కానీ మనసులో మాట తెలుసుకోవడం మాత్రం కష్టమే. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. బ్రహ్మాండం అంటే ఏమిటి అనే ప్రశ్నకు ఇప్పుడు అందరూ జవాబు చెప్పేస్తారు. మన భూమి, ఇతర గ్రహాలు ఇవన్నీ ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయో ఆ సూర్యుడు మన సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్ వంటి బిలియన్ల గ్రహాలతో ఉన్న సూర్యుళ్ళు ఉన్న పాలపుంత నక్షత్ర మండలాలు అంటే గెలాక్సీలు, ఇలాంటి మిలియన్ల గెలాక్సీలు, ఆ చెంతనే ఉండే కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్, ఇన్నిటినీ కలిగి ఉన్న స్థానిక సమూహాలు అంటే క్లస్టర్లు, ఇవన్నీ ఉన్నటువంటిది విశ్వం. దాన్నే బ్రహ్మాండం అంటాం. అలాగని విశ్వం ఒక్కటే ఉందా అంటే కాదు. సమాంతర విశ్వాలు, బహుళ విశ్వాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే అనేక బ్రహ్మాండాలున్నాయని అర్థం. ఇన్ని ఉన్నదాన్ని ఏమనాలి? మహాబ్రహ్మాండం అనాలి. అంతే కదా. బ్రహ్మాండం కథగా చెప్పుకుంటేనే ఇలా ఉంటే సూక్ష్మంగా పరిశీలిస్తే మన ఊహకు అందనంత విశాలంగా ఉంటుంది కదా. ఇంతకీ బ్రహ్మాండంలో మనిషి మామూలు కంటితో చూడగలిగేవి కొన్నున్నాయి. కొన్ని గ్రహాలను, లక్షల నక్షత్రాలను చూడగలడు. నక్షత్రాలు గ్రహాల కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవి. ఏ రెండు నక్షత్రాల మధ్య దూరం చూసినా వేల కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. అయినా కూడా మనం భూమి మీద నుంచి కొన్ని లక్షల నక్షత్రాలను చూడగలుగుతున్నామంటే అర్థం అవి మనకు అత్యంత దూరంగా ఉన్నాయని, అంత పెద్దవని అర్థం, అంతా స్వయం ప్రకాశాలని అర్థం. అద్భుతంగా ఉంది కదా. అందుకే చిమ్మ చీకటిలో వేసవి రాత్రుల్లో ఆరు బయట వెల్లకిలా పడుకుని నింగికేసి నిగిడ్చి చూడండి. ఆ విశ్వ సౌందర్యం మిమ్మల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. ఆ చుక్కలకు అవతల ఏముంది అది తెలుసుకోవాలని అనిపిస్తుంటే గనుక ఈ వీడియో మీరు ఆశాంతం చూడాల్సిందే. మన అంతరిక్ష యాత్రను మన నివాసమైన భూగ్రహం నుంచి ప్రారంభిద్దాం. భూమికి ఒక 90 కిలోమీటర్ల దూరం పైకి ప్రయాణించి అక్కడి నుంచి చూద్దాం. మన భూమిని చూడండి, నీలిరంగులో మెరుస్తూ ఉంది కదా. మన చంద్రుని చూడండి. భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్ల. లోయలు, పర్వతాలు, కోట్లాది ఏళ్ల కిందటి గ్రహశకలాల తాకిడికి ఛిద్రమైన ఉపరితలం ఆనవాళ్లు చంద్రుని మీద ఉన్నాయి. చంద్రుని మీద జీవం లేదు. చంద్రుని మీద కాలు మోపిన నీల్ ఆమ్స్ట్రాంగ్ పాదరక్షల ముద్రలు, ఇప్పుడు మన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తిరగాడిన ఆనవాళ్లు అక్కడ కొన్ని లక్షల ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. భూమి నుంచి 125 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది శుక్రగ్రహం అంటే వీనస్. భూమి నుంచి మామూలు కంటితో చూడగలిగే గ్రహం. వేగుచుక్క, సంధ్యాతార రెండూ ఈ గ్రహాలే. ఆకారం, గురుత్వాకర్షణ భూమికి దగ్గరగా ఉంటాయి. వాతావరణం మాత్రం భయానకం. గ్రహ ఉపరితల వాతావరణంలో సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలు అలుముకుని ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ చాలా అధిక పరిమాణంలో ఉంటుంది. కనుక ఈ గ్రహం అత్యంత వేడిగా ఉంటుంది. అవడానికి బుధగ్రహం తర్వాత ఉన్నప్పటికీ గ్రహ వాతావరణం మూలంగా ఇది బుధగ్రహం కంటే చాలా రెట్లు అధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. అంటే సుమారుగా 900 డిగ్రీల సెల్సియస్. ఇక జీవం ఉండే ప్రశ్నే లేదు కదా. మన భూమి మీద 24 గంటలు ఒక రోజు. ఆ లెక్కల్లో ఇక్కడ 243 భూ సంవత్సరాలు ఒక రోజు. అలాంటి 255 రోజులు శుక్రుడికి ఒక సంవత్సరం. మనం వేగంగా ప్రయాణిద్దాం. సూర్యుని చెంత ఉన్నది బుధుడు అంటే మెర్క్యూరీ. బుధగ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ ప్రకాశానికి భూమికి మించి చూస్తే మన కంటితో పోల్చుకోలేం. సూర్యుడికి దగ్గరగా ఉంది కదా అని భగభగ మండిపోతూ ఉంటుందని అనుకోవద్దు. అక్కడ రాత్రి ఉష్ణోగ్రత -275 డిగ్రీల సెల్సియస్ ఉంటే పగటి వేళ 800 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గ్రహంలో ఇనుప ధాతువు అధికం కనుక లోహగ్రహం అని పేరు తెచ్చుకుంది. అదిగో మన సూర్య నక్షత్రం, మన సౌర కుటుంబానికి ఆధార నక్షత్రం. సూర్యుని ఆకర్షణలో మన అష్టగ్రహాలు అతని చుట్టూ కక్షలో తిరుగుతున్నాయి. భూమి మీద జీవానికి సూర్యుని వెలుగే కారణం, శక్తికి ఆ వెలుగే కారణం. ఈ సూర్య నక్షత్రం 13 లక్షల భూగోళాలను సునాయాసంగా మింగేయగలుగుతుంది. అంత విశాలమైంది. ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా 6000 డిగ్రీల సెల్సియస్. కేంద్రక సంలీనం కారణంగా అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా అంతులేని శక్తి విడుదలవుతుంటుంది. సౌరపవనాలు బలంగా వీస్తూ ఉంటాయి. గెలాక్టికల్, మ్యాగ్నెటిక్ బలాల కారణంగా ఈ వాయువులు అంతరిక్షంలోకి కూడా విస్తరిస్తాయి. వేల అగ్నిపర్వతాల కంటే అధిక శక్తివంతమైన సోలార్ ఫ్లేక్స్ ఇవి. సూర్యునిపై ఇవి జన్మించే ప్రాంతాన్ని సన్ స్పాట్స్ అంటారు. కారణం ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత పక్కనే ఉన్న ప్రదేశం కంటే తక్కువ కాబట్టి. అందుకే నల్లని మచ్చలుగా పేర్కొన్నారు. ఇప్పుడు మన భూగ్రహ వాసులు భావి నివాస గ్రహంగా ఆశిస్తున్న రెడ్ ప్లానెట్ వైపు వెళదాం. తెలిసిందిగా, అదే అంగారకుడు, మార్స్. అంతరిక్షంలో మనిషికి మరో ఆవాసంగా మార్చుకోగలిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్న గ్రహం ఇది. వాతావరణం చాలా పలుచన. మన భూమికి మళ్ళీ ఓజోన్ రక్షణ కవచం లేదు.
సూర్యుని రేడియేషన్, కాస్మిక్ కిరణాలు నేరుగా గ్రహాన్ని తాకుతాయి. మనమైతే ఆశపడుతున్నాం, కానీ అక్కడ జీవం ఉనికికి సంబంధించి ఏ ఆనవాళ్లు దొరకలేదు. నాసా 2012లో క్యూరియాసిటీ రోవర్ని పంపించింది. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకప్పుడు నీరు ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు అక్కడ నీరు ఆవిరైపోయి అంతరిక్షంలోకి చేరిపోయింది. ఇప్పుడు మన అంతరిక్ష ప్రయాణం ఘోరమైన ఆస్ట్రాయిడ్ బెల్ట్ గుండా సాగుతోంది. అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ఈ లక్షలాది గ్రహశకలాల వలయాన్ని దాటుకుని వెళ్లడం శత్రువుల వలయాన్ని ఛేదించుకుని పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడి తరహాలో ఉంటుంది. బిగ్ బ్యాంగ్ సమయంలో గ్రహాలుగా రూపొందలేక ముక్కలుగా మిగిలిపోయిన అంతరిక్ష పదార్థం ఇది. అంటే సౌరకుటుంబం ఏర్పడిన నాటి నుండి ఈ ఆస్ట్రాయిడ్స్ అక్కడే తిరుగుతూ, వాటిలో అవి ఢీకొంటూ, పరిస్థితుల వల్ల బయటపడ్డ అమిత వేగంతో ప్రయాణిస్తూ దారిలో ఉన్న గ్రహాలను ఢీకొట్టి వాటిని నాశనం చేస్తూ వచ్చాయి. భూమి కూడా ఈ గ్రహశకలాల తాకిడికి లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఒత్తిడికి గురైంది. ఈ గ్రహశకలాల వలయం దాటితే ఉన్నది బృహస్పతి గ్రహం. ఇదే గురుగ్రహం, అంటే జూపిటర్. చెప్పాలంటే ఇది మనకు పెద్దన్న. ఎన్నోసార్లు మన భూమిని కాపాడింది. సౌర కుటుంబంలో అతిపెద్దదైన ఈ గ్రహం నిజానికి భారీ వాయుగోళం. ద గ్రేట్ రెడ్ స్పాట్గా పేరొందిన ప్రదేశం గురుగ్రహం మీదనే ఉంది. నిజానికి ఇది ఒక భారీ తుఫాను వలయం. భూమికి 3 రెట్లు పెద్దది. సుమారు 300 ఏళ్లుగా ఇది అక్కడ ఉత్పాతాన్ని కలిగిస్తూనే ఉంది. అయితే గ్రహ ఉపరితల తుఫాన్లు జూపిటర్ మీద సాధారణ విషయం. మెరుపుల్లోని విద్యుత్ ప్రవాహం సుమారుగా 10,000 వోల్ట్లు ఉండొచ్చు. అలాంటి మెరుపులు ప్రతి క్షణం బృహస్పతిని తాకుతూనే ఉన్నాయి. బృహస్పతికి సుమారు 90 చందమామలున్నాయని ఇప్పటిదాకా కనిపెట్టారు. అన్నిటికంటే దగ్గరగా ఉన్న ఐఓ చందమామ మోల్టన్ వాల్ట్ కెనాల్లో లావా ప్రవహిస్తోంది. ఈ వాయుగ్రహం బృహస్పతికున్న మరో ఉపగ్రహం యూరోపా. దీనిపై జీవం ఆనవాళ్ల కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే దీని ఉపరితలం పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది. అది మరొక ఆశాకిరణంగా కనిపిస్తోంది. యూరోపా చందమామ దట్టమైన మంచు కింద నీరు ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఏదో రూపంలో అక్కడ జీవం శ్వాస పీలుస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకా పరిశోధనలు మొదలు పెట్టలేదు. కానీ గురుగ్రహం పక్కనే ఉన్న శనిగ్రహం మీదకు నాసా సంస్థ కేసినీ స్పేస్ ప్రోబ్ని ఏనాడో పంపించింది. శనిగ్రహం, సాటర్న్ అందమైన వలయాలున్న రింగ్ ప్లానెట్ ఇది. ఇది కూడా వాయుగ్రహమే. భూమితో పోలిస్తే చాలా పెద్దది. అయితే ఎంత పలుచని వాతావరణం ఉందంటే నీటిలో వేస్తే తేలుతుంది. దీని వలయాలను భూమికి చంద్రుడికి మధ్య సర్ది పెట్టొచ్చు. అంత పెద్ద వలయాలివి. శనిగ్రహం చందమామ టైటన్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఇది మన భవిష్యత్తు 3వ ఆశాకిరణం. అవును, జీవం ఉండేందుకు అవకాశం ఉన్న మరో గ్రహం ఇది. వాతావరణం ఉంది, వాయువులు ఉన్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి. నదులు, వాగులు మాత్రమే కాదు, సముద్రాలు కూడా ఉన్నాయి. చూడ్డానికి భూమికి సోదర గ్రహంలా కనిపిస్తుంది. అందుకే కేసీవీ ప్రోబ్ అదే పరిశీలనలో ఉంది. అయితే టైటన్ మీద -300 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. మరి జీవం మనుగడకు ఇవి వీల్లేని సంగతులు. అయితే మరికొన్ని పరిశోధనలు జరిగితే ఈ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను చూసి వెళదాం. ఇవే అరుణ, వరుణ గ్రహాలు. ఈ 2 వాయుగ్రహాలే. యురేనస్ని మంచు గ్రహం అని కూడా అంటారు. హైడ్రోజన్, మీథేన్ అధికంగా ఆవరించి ఉన్న గ్రహం ఇది. నెప్ట్యూన్ మరింత చల్లగా ఉండే గ్రహం. దీని యొక్క చందమామ టైటన్, రాతి గ్రహం. అయితే టైటన్ తన మాతృగ్రహం నెప్ట్యూన్ కేంద్రానికి వ్యతిరేక దిశలో తిరుగుతోంది. ఈ కారణంగా ఇది నెమ్మదిగా కృంగిపోతుంది. ఏదో ఒకనాటికి ఇది విచ్ఛిన్నమై నెప్ట్యూన్ మీదకి రాలిపోవడము, లేక కక్షలో ధూళిగా తిరగడము జరుగుతుంది. ఇక ప్లూటోని గ్రహం హోదా నుంచి తొలగించినా కానీ ఒకనాడు సౌర కుటుంబంలో సభ్యునిగా ఉంది కనుక చూసి వెళదాం. ఇది గ్రహం హోదా మళ్ళీ దక్కించుకుందామని చూస్తోంది. దాని పరిణామమే దాని హోదాను తక్కువ చేసింది. మనం ఇక్కడ ఆగడానికి లేదు. మనం ప్రయాణం సౌర కుటుంబానికి ఆవల వరకు వెళ్లాల్సింది. చూడండి, మనకంటే ముందు వోయేజర్ 1 స్పేస్ ప్రోబ్ ఇక్కడకు చేరింది. దీనిపై అమర్చిన బంగారు రేకు మీద భూమికి, అక్కడ జీవనానికి సంబంధించిన సంకేతాలు గీయబడి ఉన్నాయి. ఈ అనంత బ్రహ్మాండంలో మన వంటి జీవులు ఉంటే, అవి మనకంటే బుద్ధిజీవులు అయ్యుంటే, ఆ సంకేతాల్ని గ్రహించి, అంటే చూసి, పరిగ్రహించి, అంటే డీకోడ్ చేసి, సుదూర విశ్వంలో ఉన్న ఒక సౌర కుటుంబంలోని భూమి అనే గ్రహం మీద జీవం ఉందని తెలుసుకుంటాయని, అక్కడకు తిరుగు టపాలో ఒక సందేశాన్ని పంపిస్తాయని మానవుడి ఆశ, ప్రయత్నం. ఏమో ఈ మన ప్రయత్నం ఫలించి గ్రహాంతర జీవులు మన చిరునామా పట్టుకుని మన వద్దకు వచ్చి మనకేమన్నా ప్రమాదాలను తలపెట్టినా ఆశ్చర్యం లేదు. అందుకు ఆస్కారమే లేదని అనుకోవద్దు. అయినా మన ఉనికి మనకే ప్రమాదమని భావిస్తే మనిషి ఇన్ని ప్రయోగాలు చేస్తాడా? అంతరిక్షం లోతులు చూద్దామని ఇంత దూరం ప్రయాణిస్తాడా? కానే కాదు. మనం ఆశాజీవులం.
ఇదిగో మన ప్రయాణంలో మనం మన సౌర కుటుంబం దాటి వేరే సౌర కుటుంబం ఆల్ఫా సెంచురీ వైపు వచ్చేసాం. ఇక్కడ 3 నక్షత్రాలు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నాయి. భూమికి ట్రిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నాం. ఇంకా కోట్ల మైళ్ళు ప్రయాణించాల్సింది. భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం గ్లీస్ 551. దీని వయసు మన సూర్యుని వయసంత ఉంటుంది. దీనికి దగ్గరలో ఉన్న ఒక గ్రహం జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నంత దూరంలో ఉంది. ఇక భూమికి 92 కాంతి సంవత్సరాల దూరంలో జంట నక్షత్రాలు ఉన్నాయి. రాత్రి ఆకాశంలో భూమి నుంచి చూడొచ్చు. ఇవి రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నాయి. పరస్పరం ఒకదాన్ని మరొకటి మింగేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఆరియోన్ మాలిక్యులర్ క్లౌడ్ భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది వేల కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించి ఉన్న విశాలమైన వాయు ధూళి మేఘం. కొత్త నక్షత్రాల జన్మస్థానం ఇది. ఇప్పుడు మనం మరింత ముందుకు వెళ్ళాలి. చూడండి, రంగురంగుల వలయం చూసి అబ్బురపడ్డం సరే. ఇదేంటో తెలుసా? వృద్ధ నక్షత్రం పేలిపోయిన అంతరించినప్పుడు కనిపించే వెలుగుల వర్ణాలివి. ఆ విస్ఫోటనాన్ని సూపర్ నోవా అంటారు. అప్పుడు పుట్టిన కొత్త నక్షత్రాన్ని వైట్ డార్ఫ్ అంటారు. ఇప్పుడు దీని ద్రవ్యరాశి అపారం. ఇక చెంచాడు ద్రవ్యరాశి చూస్తే దాని బరువు 1 టన్నుకు మించి ఉండొచ్చు. ఏదో ఒక నాటికి మన సూర్యుడు ఇలాగే అవుతాడు. అది సుమారుగా 6 బిలియన్ సంవత్సరాల తర్వాత జరగవచ్చు. అయితే బ్రహ్మాండంలో ఇలాంటి సూర్యుళ్ళు ఎన్నో ఉన్నాయి. అవి అంతరించినప్పుడు ఒక న్యూట్రాన్ నక్షత్రంగా పునర్జన్మిస్తాయి. అప్పుడు అవి తమలోని సమస్త పదార్థాల్ని పేల్చివేస్తాయి. ఈ న్యూట్రాన్ స్టార్ వైట్ డార్ఫ్ కంటే సంక్లిష్టంగా ఉంటుంది. ఈ కనిపిస్తున్న న్యూట్రాన్ స్టార్ కేవలం 12 మైళ్ళ పరిధిని మాత్రమే కలిగి ఉంది. అయితే దీని ఒక చెంచాడు పదార్థం 1000 టన్నుల బరువు ఉంటుంది. న్యూట్రాన్ నక్షత్రాలు గిరికీలు కొట్టే వేగం కాంతి వేగంలో 4వ వంతు ఉంటుంది. మరి మరింత శక్తివంతమైన ప్రాంతం గురించి చెప్పుకోకుంటే ఎలా? అదే కృష్ణబిలం, బ్లాక్ హోల్. తన వైపు ప్రయాణించే ప్రతి పదార్థాన్ని అది తనలోకి గుంజేసుకుంటుంది. కాంతిని కూడా లాగేసుకుంటుంది, కాలాన్ని కూడా మింగేస్తుంది. బ్లాక్ హోల్ నుంచి వెలుపలికి రావడం కాంతి తరం కూడా కాదు. మొత్తం విశ్వాన్ని కూడా ఆకర్షించి తనలో కలిపేసుకోగల శక్తి కృష్ణబిలం సొంతం. మరైతే ఆ నల్లని గుహలో ఏముంది? రహస్యమే తప్ప ఏం తెలియదు. గొప్ప ఆకర్షణ శక్తి ఉండడం మినహా కృష్ణబిలాల గురించి మానవుడికి తెలిసింది అణువంత మాత్రమే. మరి ఇంతటి విశ్వ నిర్మాణం ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే పాలపుంత నక్షత్ర మండలం అంటారు. అదే మన సౌర కుటుంబం కూడా ఉన్నటువంటి మిల్కీవే గెలాక్సీ. ఈ ఆకాశగంగలోనే ఇన్ని గ్రహాలు, వాటి చందమామలు ఇవన్నీ తిరుగుతుండే వాటి సూర్యుళ్ళు అంటే నక్షత్రాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, కృష్ణబిలాలు ఉన్నాయి. ఇవి సుమారు 10 ట్రిలియన్ నక్షత్రాలు ఉండొచ్చని అంచనా. ఇందులో 1 కోటికి పైగా కృష్ణబిలాలు ఉండొచ్చు. పాలపుంతలు ఒక అంచు నుంచి వేరొక అంచుకు ప్రయాణించడానికి కాంతికి కూడా 1,00,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ విశాల పాలపుంత ఒక చిన్న అంచులో మన భూమి ఉంది. అంటే ఒక చిన్న పరమాణువు పాటి. ఇంతటి పాలపుంతలో ఒక మన సౌర కుటుంబం పేలిపోయి అంతరించిపోయినా అదేం పెద్ద సంగతి కూడా కాదు. గెలాక్సీలో జరిగే అనేక ఖగోళ పరిణామాల్లో ఇదొక సూక్ష్మాతి సూక్ష్మం అంతే. ఒకవేళ మన పాలపుంత వేరొక పాలపుంతతో ఢీకొన్నా కూడా అది సాధారణ విషయమే విశ్వం లెక్కల్లో. ఇక మనం మన భూమి మీదకు వచ్చేద్దాం. అయితే ఈ బ్రహ్మాండ యాత్ర మన మెదడులో అలా చురుగ్గా కదులుతూనే ఉంటుంది. మానవుడి జిజ్ఞాస అతడిని నిలకడగా ఉండనీయదు. కుతూహలం కోసం, మానవాళి శ్రేయస్సు కోసం నిత్యం కొత్త సంగతులు తెలుసుకుంటూనే ఉంటాం. ఎంతైనా మనిషి ఆశాజీవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.